కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో వైసీపీ నాయకులతో కలిసి మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ విపిఆర్ చలపతిరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్షంపై విమర్శలు చేసే వారికి అర్హత ఉండాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో జూన్ 4న వెన్నుపోటు దినం ప్రజల్లో విశేష స్పందన పొందిందన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అవినీతి లేదన్న గ్రావెల్, ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు యథేచ్ఛగా సాగుతున్నాయని విమర్శించారు. విపిఆర్ ఫౌండేషన్ తెచ్చిన సాయం ప్రజలకు చేరిందా అన్న దానిపై స్పష్టత కోరారు. ప్రజల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కూడా నెలమవుతుందంటారు. వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్ తో కూడా మరి 3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని మనం చేసుకుంటూ మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే, మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వండి అని చెప్పడం కోసమే. మీరు ఏదైనా చెప్పేది, మీరు ఏదైనా చేస్తే బంగాళాన్ని చెప్పుకోండి, మీ అభివృద్ధి చెప్పుకోండి, మీ సంక్షేమం చెప్పుకోండి. ఇది మేము మాట్లాడదు కాదు, ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం. పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి, మీ ముందుకి అందరి ద్వారా వస్తుందని, మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంచే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మెడ వచ్చి ప్రజలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమాన్ని పంచే దానిలో భాగస్వాములు అవుతాం. ఈ యొక్క బెదిరింపులకు భయపడం, మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయి గల్లావుడు ఒకసారి సర్పంచ్ గారిని గెలుచుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటుంది. అటువంటి లేని వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిస్తా ఉన్నారు. ఆలోచించుకోవాలి ఒకసారి, ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా?